శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి ఈసారి దసరా పండుగ విజయదశమి పండుగ ఏ రోజున వచ్చింది, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఆయుధాలకి, పనిముట్లకి, వాహనాలకి పూజ ఏ సమయంలో చేయాలి, జమ్మి చెట్టుకి పూజ ఏ సమయంలో చేయాలి, పాలపిట్టని ఏ సమయంలో దర్శించుకోవాలి, ముఖ్యంగా విజయ ముహూర్త సమయం ఎప్పుడు ఉంది, ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా, అమ్మవారిని ఏ సమయంలో కదపాలి, అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాండి. ముందుగా మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. శక్తి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవి అమ్మవారు ఈరోజు విజయాన్ని అందుకున్నారు కాబట్టి విజయదశమి అని పేరు వచ్చిందండి. దీన్ని మనం దసరా పండుగ కూడా జరుపుకుంటాము. నవరాత్రులు అంటే 9 రోజులండి. 10వ రోజు విజయదశమిగా జరుపుకుంటాము. కానీ మనకి ఈసారి తిథి హెచ్చుతగ్గుల వల్ల 11వ రోజున విజయదశమి లేదా దసరా పండుగగా జరుపుకుంటాము. అమ్మవారు ఈ 10 రోజులు కూడా మహిషాసురుడు అనే రాక్షసునితో యుద్ధం చేసి చివరకు ఆ రాక్షసులను సంహరించి చెడుపై విజయం సాధించిన మంచిగాను ఈ 10 రోజులు అమ్మవారిని ఒక్కొక్క రూపంలో పూజ చేసుకొని 11వ రోజు ఈ దసరా పండుగను చేసుకుంటాము. ఈ దసరా పండుగ 2025 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ గురువారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి దశమి తిథి, ప్రారంభం వచ్చి అక్టోబర్ 1 బుధవారం మధ్యాహ్నం 2:24 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ గురువారం మధ్యాహ్నం 2:41 వరకు అయితే ఈ దశమి తిథి అయితే ఉంటుంది. ఈరోజు నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రము. నక్షత్ర ప్రారంభం వచ్చి అక్టోబర్ 2వ తేదీ గురువారము ఉదయం 6:12 నుండి అక్టోబర్ 13వ తేదీ శుక్రవారము ఉదయం 6:51 వరకు అయితే ఈ శ్రవణ నక్షత్రం అయితే ఉంటుంది. దశమి తిథి ప్రకారం దశమ తిథి శ్రవణ నక్షత్రం 2 కలిసి వచ్చిన రోజున విజయదశమి పండుగ జరుపుకుంటామండి. ఇలా 2 కలిసి వచ్చిన దాన్నే విజయానికి సంకేతం అంటారు. అందుకనే ఈరోజు దసరా పండుగగా జరుపుకుంటాము. అయితే ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమైతే ఇస్తారండి. అమ్మవారికి పూజ చేసుకోవాల్సిన సమయం వచ్చి అక్టోబర్ 2వ తేదీ గురువారము ఉదయం 7:31 నుండి ఉదయం 9:52 లోపు అమ్మవారికి పూజ అయితే చేసుకొని తరువాత ఆయుధాలకి, వాహనాలకి ఇదే సమయంలో పూజ అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఈ సమయం కుదరకపోతే అనుకుంటే ఉదయం 11:57 నుండి 1:29 మధ్య వాహనాలకి పూజ అయితే చేసుకోవచ్చండి. కొత్త వాహనాలకైనా పాత వాహనాలకైనా ఈ సమయంలో పూజ అయితే చేసుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి ఆపదలు తలెత్తకుండా ఉంటాయని నమ్మకం అండి. అలాగే మనం వృత్తిపరంగా వాడుకుంటున్న ఆయుధాలకి తప్పకుండా పూజ అయితే చేసుకోవాలి. ఈ రోజున ఈ దసరా పండుగ రోజునే విజయ కాలం అనేది వస్తుందండి. ఈ ముహూర్తం అత్యంత శుభముహూర్తం అని అంటారు. ఈ విజయ ముహూర్తంలో ఏ పని ప్రారంభించినా ఏ కార్యక్రమం తలపెట్టినా అంతా విజయం కలుగుతుంది. విజయ ముహూర్తం వచ్చి అక్టోబర్ 2వ తేదీ గురువారం మధ్యాహ్నము 1:50 నుండి 2:38 వరకు. ఇంకా ఈరోజు చేయవలసిన మరో విశేషమైనటువంటి పూజ వచ్చి శమి పూజ అండి. దీన్ని జమ్మి చెట్టు పూజ అని కూడా అంటారు. ఈ విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు అపరాజితాదేవి రూపంలో కూడా ఈ జమ్మి చెట్టులో కొలువై ఉంటారు అని అంటారండి. అందుకనే ఈరోజు శమి పూజ లేదా జమ్మి చెట్టుకి పూజ చేయడం వల్ల ఆ అమ్మవారి కటాక్షం కలుగుతుందని నమ్మకము. శమీ వృక్ష పూజ, అపరాజితాదేవి పూజ సమయం వచ్చి అక్టోబర్ 2 గురువారము సాయంత్రం 5:05 నుండి 6:45 వరకు. ఈ రోజున పాండవులు అజ్ఞాతవాసులను వెళ్తున్నప్పుడు పాండవులు తమ ఆయుధాలను, వస్త్రాలను శమీ వృక్షం కింద ఉంచి అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత శమీ వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను, వస్త్రాలను పొందారని, ఇంకా యుద్ధంలో విజయం సాధించారని ప్రతిది అండి. అందుకే ఈ రోజున జమ్మి చెట్టుకి పూజ అనేది చేస్తారు. మన నవరాత్రుల్లో అమ్మవారిని పెట్టుకున్న వాళ్ళు, అమ్మవారికి పూజ చేసుకోవడానికి కలశం పీఠం ఏర్పాటు చేసుకునే వాళ్ళు అమ్మవారిని ఎప్పుడు కదపాలి అంటే
ఇంకా 2020 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ గురువారం నాడు పూజ చేసుకొని అమ్మవారిని కదిలించవచ్చు. ఉదయం పూజ చేసుకొని సాయంత్రం మరలా పూజ చేసుకొని అమ్మవారిని కదపాలండి. చీకటి పడకుండా ముందే అమ్మవారిని అయితే కదపాలి. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల లోపు అయితే అమ్మవారిని పూజాపీఠాన్ని అయితే కదిలించవచ్చు. ఈ దసరా పండుగ రోజున కొంతమంది మాంసాహారం అయితే తీసుకుంటారండి, కొంతమంది అయితే తీసుకోరు. నేనైతే తీసుకోమని అయితే చెప్పను, వారి వారి ఆచార ప్రకారం ఎలా ఉంటే అలా అయితే చేయండి. ఓకే అండి, మీకేమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.